బడి పిల్లలు ముఖ్యంగా పేద పిల్లల మధ్యాహ్న భోజన పథకం మీద మహాపండితులు గరికపాటి నరసింహారావు గారు అమానవీయంగా చేసిన దాడిని ఖండిస్తూ నేను తీవ్రంగా మాట్లాడినప్పుడు అది ఇంత పెద్ద దుమారానికి దారితీస్తుందని భావించలేదు. ఖచ్చితంగా అది అమానవీయంగా ఉంది, అశాస్త్రీయంగా కూడా ఉంది కాబట్టి వాటిపైన విమర్శ అవసరమని నేను భావించాను. ఒక విషయం వీక్షకులు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా అన్నది లేదా మీడియా అన్నది వీక్షకులను దృష్టిలో పెట్టుకుని నడుస్తూ ఉంటుంది చాలామంది వరకు. మాలాంటి వాళ్ళం అభిప్రాయాలు చెప్తాం, కానీ ఎక్కువ మంది ట్రెండింగ్లో ఉంటుందా లేదా, దీనికి రిసెప్షన్ ఉంటుందా లేదా, లేకపోతే ఏమన్నా బెడిసి కొడుతుందా, ఇవన్నీ లెక్కేసుకొని మాట్లాడతారు. అదేం తప్పు కాదు, ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఇక్కడ గరికపాటి విషయంలో జరిగింది అదే. నిజానికి నేను ఎవరో ఒక మిత్రుడు, వేణుగోపాల్ రెడ్డి అనే మిత్రుడి ఫేస్బుక్ వాళ్ళు దాన్ని చూసిన తర్వాత నాకు కలిగిన స్పందన నేను వెంటనే మాట్లాడాను. అది పంపించా కూడా ఆయనకు, మీరు చూశాక నేను మాట్లాడాను అని. ఆ తర్వాత జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే ఇప్పటికీ కూడా గరికపాటి బృందంలో ఏం మార్పు లేదు. పైగా ఈ మాట్లాడే వాళ్ళందరూ మూర్ఖులు, ఆయన అలా మాట్లాడనే లేదనే విధంగా ఏదో వక్రీకరించారని లేని వక్రీకరణ తీసుకుని వచ్చి సమర్థించుకోవడానికి ఒక విఫలయత్నం, హాస్యాస్పదమైనటువంటి ప్రయత్నం చేసి భంగపడ్డారు ఘోరంగా. ఎందుకంటే అది ఉంది. ఒకటి రెండు ముఖ్యమైన ఛానల్స్ అడిగితే కూడా నేను దాన్ని పంపించా. ఇక్కడ సమస్య గరికపాటి కాదు, వ్యక్తులు ముఖ్యంగా వాళ్ళు చేపట్టిన విషయం. నేనైతే వ్యక్తిగతంగా ఏమీ ఒక మాట కూడా అనలేదు. వాళ్ళే మూర్ఖులు అది ఇది అన్నారు. అయితే ఆ తర్వాత ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారిని ఇంకా కొంతమంది వెంటనే స్పందించారు. ఆయన కూడా ఫుడ్ కమిషన్ అది చాలా సంతోషం. కానీ అధికార కూటమికి సంబంధించిన వాళ్ళు మటుకు ఎవరు మంత్రులు నాయకులు మాట్లాడకపోవటం బాధాకరమే. ఎందుకంటే ప్రభుత్వాలు మేము పెట్టే మధ్యాహ్నం భోజనాన్ని మీరు ఎందుకు ఆక్షేపిస్తున్నారని ఎవరికైనా అందరికీ రావాలి కదా కోపం. మాజీ ముఖ్యమంత్రికి రావాలి, ప్రస్తుత ముఖ్యమంత్రికి రావాలి, తెలంగాణ ముఖ్యమంత్రికి రావాలి, మాజీకి రావాలి, అసలు అన్నింటి మించి బీజేపీకి రావాలి. గరికపాటి వారు ప్రధాని మోదీని చాలా ఎక్కువగా పొగుడుతూ ఉంటారు, కానీ మోదీ ప్రభుత్వం కూడా 60% భరిస్తూ ఉంది మధ్యాహ్న భోజన పథకం. దీంట్లో ఆ వివరాలు నేను మీకు ఇంకోటి ఇస్తాను. అంటే మధ్యాహ్నం భోజన పథకం యొక్క సామాజిక ప్రాధాన్యత, దాని యొక్క అపారమైన ప్రభావం గురించి ఖచ్చితమైన వివరాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. అవి నేను చెప్దాం అనుకుంటున్నా, కుదరలేదు, చెప్తాను విడిగా. దానికంటే ముందు ఈ వ్యాఖ్యలు, ఈ స్పందనలు చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొంతమంది గరికపాటిని అరెస్ట్ చేయాలని, అసలు దేశ బహిష్కారం చేయాలని చాలా మాట్లాడుతున్నారు. మంచిదే, కానీ అంత దూరం నేనైతే బహిష్కరించాలి అదంతా నేను అనట్లేదు. కానీ ఖచ్చితంగా ఆయన దాన్ని వెనక్కు తీసుకోవాలి. నేను మాట్లాడింది తప్పు అని గుర్తించాలి. ఇంకెవరో కుటుంబ సభ్యులో శిష్యులో ఎదురుదాడులు చేస్తూ ఉంటే వాటిని రెండు తప్పును మించిన తప్పు ఇది. ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రమాదో ధీమతామపి అన్నట్టుగా తెలివైన వాళ్ళు కూడా తప్పులు చేయొచ్చు. కాబట్టి వాటిని వెనక్కు తీసుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం. అది జరగట్లేదు ఇక్కడ. ఎందుకు జరగడం లేదు, కానీ అంతకంటే లోతైన ఒక కారణం దీంట్లో కనిపిస్తుంది. రెండు, ఒకటి గుడ్డు. శాకాహారం అన్నప్పుడు ఈ కోడి గుడ్డు అనే దాని ఉనికినే సహించలేని ఒక విధమైన ఆహార ఛాందసం, మత ఛాందసం, కుల ఛాందసం అని కానీ ఆహార ఛాందసం. రెండవది, అసలు అందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టడం అన్నది ఒక పెద్ద మింగుడుపడని విషయం చాలామందికి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతనం మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. తర్వాత కోర్టులో ఆయన వాటికి వివరణ ఇచ్చారు, క్షమాపణలు చెప్పారు, ఎవరిని బాధ పెట్టాలనుకోలేదని. కానీ సనాతనం మీద ఆయన వ్యాఖ్యలు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మధ్యాహ్న భోజనం వడ్డించేటప్పుడు కింది కులాల వాళ్ళను దూరంగా పెట్టడం, వివక్ష చూపడం నేను గమనించి మాటలు చెప్పాను అన్నాడు. ఒక స్కూల్కి వెళ్ళాను, అక్కడ స్కూల్లో దళితులను విడిగా పెట్టారు, అది భరించలేక నేను ఈ వ్యాఖ్యలు చేశానని ఆయన ఆ రోజు ఇచ్చిన వివరణ. ఖచ్చితంగా చూడండి, ఈ సనాతన భావజాలం ఇక్కడ కూడా అదే పనిచేస్తుంది. కూర్చోబెట్టడం, గుడ్డు పెట్టడం. గుడ్డు పెడితే ఏంటంటే పౌష్టికాహారం. గొడ్డు మాంసాలు తిన్నారు సార్, పురాణాల్లో వేదాల్లో చాలా చోట్ల ఉన్నాయి. అవన్నీ కావాలంటే మనం చెప్పుకోవచ్చు. చెబితే భరించలేరు, తాముగా చదువుకోరు కొంతమంది కొన్ని విషయాలు. ఏదో నేను అప్పుడు కూడా చెప్పాను. కాబట్టి ఇక్కడ సనాతన మనస్తత్వం, సహపంక్తి భోజనము, అందరినీ కూర్చోబెట్టి పెట్టడం అన్నది పాఠశాలలో ఇప్పటికీ సమస్యగా ఉంది. ఇప్పుడు నేను మధ్యాహ్న భోజన పథకం మీద చేసిన అధ్యయనాలలో ఒక అంశం ఇప్పటికి కూడా
ఈ తేడా కొనసాగుతుందని. కాబట్టి అది కూడా ఏమన్నా కారణమా వెనక్కు తీసుకోకపోవడానికి అనే ఒక సందేహం కూడా ఇక్కడ కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు కనీసంగా ఒక 4 విషయాలు. ఒకటి, ప్రభుత్వాలు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాలక కూటమి ఈ వ్యాఖ్యలను ఖండించి విడగొట్టుకోవాలి. సరికాదు అని. సరే, ఫుడ్ కమిషన్ చైర్మన్ చెప్పారు కాబట్టి సరిపోయిందని భావించవచ్చు. కానీ ఫుడ్ కమిషన్ రాజ్యాంగ వ్యవస్థ, అది పాలనా వ్యవస్థలో భాగం కాదు. ఇంకా రెండవది, గరికపాటి స్వయంగా వాటిని వెనక్కు తీసుకోవాల్సిన అవసరం తీసుకోవాలి. వివరణ కూడా వివరణ కుదరదు, సవరణ కావాలి. ఇంకా మూడవది, దీన్ని ఇదిగా మాట్లాడలేదు, వక్రీకరణ అన్నారే, దానికి చంపలేసుకోవాలి. అబద్ధాలు కాబట్టి, అవాస్తవాలు కాబట్టి. నాలుగవది, అప్పుడు వాళ్ళు అవి చేస్తే కనుక ఆయన దేశ బహిష్కారం లేదా జైలుకు పంపడం ఇలాంటివి విరమించుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. ఇది వచ్చిన తర్వాత మిత్రుడు ఇండస్ మార్టిన్ ఒక వీడియో పెట్టాడు, పాతదే. ఆటో డ్రైవర్లను గురించి, ఎందుకంటే ఆటో తోలుకుంటే మంచిది అది ఇదని. ఆటో తోలుకోవడమా, అవధానాలు చేస్తావా? ఈ పోటీ ఎవరి పని వాళ్ళది, ఎవరి వృత్తి వాళ్ళకి గొప్పది. భారతంలో ధర్మవ్యాధుడు మాంసం కొట్టు నడుపుకుంటూ ఉంటాడు. కాలకౌశికుణ్ణి వెళ్ళి ఆయన దగ్గర ధర్మం పాఠాలు నేర్చుకోమని ఆదేశిస్తారు. వెళ్ళి నేర్చుకుంటాడు ఆయన. కాబట్టి ఎవరైనా ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు. ఆటో డ్రైవర్లు తక్కువ, అవధానం ఎక్కువ లేదు, ఎందుకంటే ఆటో డ్రైవర్ నడుపుకుంటే మంచిది అంటే ఏంటది? వీటన్నిటిలో పూసల్లో దారంలాగా మహిళల గురించి కూడా, వంట చేయడం, మహిళలు వంట చేయకపోవడం, సరిగ్గా చేయడం లేదని ఎన్ని వందల సార్లు రెఫర్ చేస్తున్నారో చూడండి. ఎవరో మిత్రులు స్పందన ఒక వీడియో పెట్టారు. నిజమే, అవధానులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది వరకు పేర్లు కూడా ఉన్నాయి, కానీ ఎందుకు కొంతమంది మళ్ళీ మిస్ అవ్వచ్చు, కొంతమంది రావచ్చు. వాళ్ళు మహా ప్రతిభావంతులు, ప్రతిభావంతులే కావచ్చు. కానీ వాళ్ళెవరు ఈ అసందర్భమైన, అమానవీయమైన, అనవసరమైన అన్నింటిని మించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు. తమ ప్రక్రియ, తమ పాండిత్యం ఏదో చూపించుకుంటారు, నమస్కారం పెట్టుకుంటారు. కాబట్టి మార్చుకోవాల్సిన ఈ పద్ధతి, ఇలాంటి మాటలు మహిళలను, దళిత వర్గాలను, అన్య మతాలను, ఇతర రకాలైన విశ్వాసాలను, లేకపోతే కొన్ని ఆధునికమైన సంస్కరణలో వచ్చినటువంటి మార్పులను ఎగతాళి చేసే, అపహాస్యం చేసే ధోరణి ఇప్పటికైనా విరమించుకుంటారని మనం ఆశించాలి. కుళ్ళు జోకులు వేస్తే ఎవరైనా నవ్వుతారండి. అలాగే అగ్లీ రెఫరెన్సెస్, ఉదాహరణకు మహిళల వస్త్రధారణ, ముడతలని మాట్లాడారు కదా. ఒక్కసారి అయితే పొరపాటు, రెండోసారి అయితే ఏదో గ్రహపాటు, మూడోసారి అలవాటుగా మారిపోయింది కదా మీకు. మీ అలవాటు సమాజానికి తలపోటుగా మారింది, తల వంపులుగా కూడా దారితీస్తుంది. దిద్దుకోవటం చాలా మంచిది. బుద్ధిమంతులు, బుద్ధిశాలులు తప్పులు, పొరపాట్లు దిద్దుకుంటారు. వ్యక్తిగతంగా చాలా వచ్చాయి, ఎప్పుడే వాటి గురించి ఏం స్పందించలేదు. నిన్న కాక మొన్న ఆంధ్రప్రదేశ్ పేరు తెలుగునాడు అని మార్చాలని. ఏం మాట సార్, తెలుగు రాష్ట్రాలు 2 ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే తెలుగునాడు ఎలా పెట్టుకుంటుంది? కాబట్టి ఇవన్నీ ఎక్కడో పాండిత్యం దారి తప్పిపోతూ ఉంది. కొంచెం దారిలోకి వికట కవిత్వం మరీ వికటిస్తూ ఉంది. తగ్గాలి, ఈ ధోరణి తగ్గాలి. మళ్ళీ సరైన కోణంలో అప్పుడప్పుడు కొంచెం అన్నిటినీ సమన్వయం చేసి కాస్త సమతుల్యంగా చెప్పిన రోజులు మళ్ళీ ఆయనకు తిరిగి వస్తాయని చెప్పి మనం కోరుకోవాలి. దీని మీద స్పందించి ఇటువంటి సహించబోమని, ఇది ఒక పెద్ద గుణపాఠం. ప్రవచనం అంటే వచనం, మంచి మాట. ప్రవచనం ప్రకృష్టమైన వచనం, ప్రకృష్టంగా ఉండాల్సింది నికృష్టంగా మారకూడదు కదా. అది ఇక్కడ వచ్చిన సమస్య. ఇప్పటికైనా వెనక్కు తీసుకుంటారేమో, మనం చూద్దాం. ఇంకొంతమంది ఇప్పటికీ ఎదురుదాడి చేసేవాళ్ళు ఉన్నారు, ఆయన చెప్పింది అది కాదు ఇది అని. కొంతమంది అయితే సూటిగా చెప్పకుండా సన్నాయి నొక్కులు, ఆయన పాండిత్యాన్ని చూపించి పాండిత్యమేనండి, పాఠాలే. దానికి ఖచ్చితంగా ఆ రెండింటికి తేడా గుర్తించండి. తిరోగామి దృక్పథము, వెనక్క చూపు, అవి వాటి వల్ల వస్తాయి. ఇట్లాంటివన్నీ ఊరికినే రావు. అవి మారుతాయా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. చాలామంది ఇప్పుడు సరే, బీఆర్ఎస్ నాయకుడు ఆయన ప్రవీణ్ కుమార్ మాట్లాడారు, అలా కొద్దిమంది మాట్లాడుతున్నారు, ఇంకా చాలామంది మాట్లాడాలి. సరే, వామపక్షాలు ఎలాగో నేనైతే కొన్ని ఛానల్స్ ఇది అయిన తర్వాత నన్ను పిలిస్తే కూడా అదే అంశం చెప్పడం. రెండవది, ఆయన మీద ఏదో ఉన్నట్టుగా అదేం లేదు. ఆయన ముందు నుంచి వెనక్కు నుంచి ముందుకు. ఇప్పుడు మనకు జ్యర్థి కావ్యాలని ఉంటాయి, 2, ఇటు చూస్తే రామాయణ అర్థం, అటు చూస్తే మహాభారత అర్థం. ఇవన్నీ అదంతా వాళ్ళ పాండిత్యం, భాషా పాండిత్యమే. సామాజిక స్పృహ, ఇక్కడ సామాజిక కోణం చాలా ముఖ్యం. మనందరికీ తెలిసిన ఒక కథ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. పడవలో పండితుల వారు పోతుంటే పడవాడు వచ్చి
పడవవాడిని పండితుల వారు, బాబు నువ్వు భారత చదివావా, బాబు నువ్వు రామాయణం చదివావా అంటే, సార్ నేను చదవలేదు స్వామి. నీకు వ్యాకరణం తెలుసా, తెలియదు స్వామి. నీకు ఇంకో తర్కం తెలుసా, తెలియదు స్వామి. ఏమీ తెలియకుండా ఉంటే, అది తెలియనందుకు పావు జీవితం పోయింది, ఇది తెలియనందుకు పావు జీవితం పోయింది, అర్ధ జీవితం పోయింది అంటే హఠాత్తుగా వాడు, స్వామి మీకు ఈత తెలుసా, ఎందుకు అంటే ఇక్కడ సుడిగుండం వస్తుంది, పొరపాటున చిక్కుకుపోయాము, ఈత వస్తే బయటపడతాము లేకపోతే లేదు అని పడవలో దూకేస్తాడు. కాబట్టి ఈత అన్నది ఇక్కడ సమాజ శాస్త్రం లాంటిది, సమాజ సత్యాన్ని తెలుసుకోవటం, అదే ఇక్కడ తలకిందులైంది. అది పేద పిల్లల మీద ఒక విధమైన చులకన భావంలాగా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడంగా దారితీసింది. కాబట్టే ఇంత స్పందన ఇంకా కొనసాగుతుంది కూడా. ఇకపోతే పద్ధతి ప్రకారం మధ్యాహ్న భోజన పథకం, దాని ప్రయోజనాలు, దాని మీద అధ్యయనాలు నేను మీకు విడిగా మళ్ళీ చెప్తాను.